అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం మనం చూద్దాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని యొక్క పని చేసే అవసరత లేదంటే కనుక దేవుని పనిని చేయవలసిన బాధ్యత మన మీదకి వచ్చినప్పుడు ఆ బాధ్యత నుంచి ఎలా బయటికి వెళ్ళాలి అని ఎప్పుడు మనం ఆలోచించకూడదండి. ఎందుకంటే అలా దేవుని యొక్క కాడి లేదా దేవుని యొక్క పని చేసే వాళ్ళకి ఏం జరుగుతుందని దేవుడు చెప్తున్నారంటే మేలు జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే సింపుల్గా అర్థం అవటం కొరకు ఒక చిన్న కనెక్షన్ బైబిల్లో నుంచి మనం చూడగలిగినట్లయితే కనుక సామెతల గ్రంథంలో ఒక విషయాన్ని మనం చూద్దామండి. సామెతల గ్రంథం మనం చూస్తే సామెతల గ్రంథము 18వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తానండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే ఇందాక విలాప వాక్యంలో చదువుకున్నటువంటి మాట, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇక్కడ మీరు చూసారనుకోండి, సామెతల గ్రంథము 18:22 మనం చూస్తే కనుక భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. చూసారా, భార్య దొరికినటువంటి వాళ్ళకే మేలు కలుగును. ఎందుకంటే దేవుడు దయచేస్తున్నారు. అంటే దేవుడు దయచేసేవి ఎలా ఉంటాయి ఇంతకీ అంటే, దేవుని పని పక్కన పెట్టి, దేవుని కార్యక్రమాలు పక్కన పెట్టి, దేవుని యొక్క ఆలోచన విధానం పక్కన పెట్టి, దేవుని యొక్క ఆజ్ఞలు పక్కన పెట్టి, మనం 5 డిజిట్ శాలరీ, 6 డిజిట్ శాలరీ, 6 ప్యాక్, 7 ప్యాక్, హెయిర్ స్టైల్ అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇదిగో మనం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి తిరిగి అబ్బాయిలు కానీ, లేదంటే కనుక ఫేషియల్స్ అవి ఇవి అని చెప్పేసి కలర్ కాంబినేషన్స్ అని, మ్యాచింగ్స్ అని, ఇవన్నీ అవన్నీ లోక సంబంధితుడికి ఈ అమ్మాయిలు వీళ్ళందరూ కూడా లోకానుసారంగా వెళ్ళినా పెళ్ళిళ్ళు జరుగుతాయి. పెళ్ళిళ్ళు జరగవని ఎవరు చెప్తారండి? జరుగుతాయండి. కాకపోతే నువ్వు గుణవంతుణ్ణి పొందుకుంటున్నావా లేదా, గుణవత్తైనటువంటి భార్యని పొందుకుంటున్నావా లేదా ఎలా తెలుస్తుంది? ఎందుకనగానే నీ యొక్క సమయంలో, నీ కాలంలో, నువ్వు యవ్వన కాలంలో ఏ పనులు చేసావన్న దాన్ని బట్టి కదా డిపెండ్ అయి ఉండేది. ఒకవేళ మీరు కనుక దేవుని యొక్క పని మీదే ఉండి, దేవుని యొక్క పనుల్లోనే మీరు ఉంటూ, దేవుని చిత్త ప్రకారం మీరు నడుచుకొని, వివాహ విషయంలో కూడా దేవుని చిత్త ప్రకారం మీరు వెళ్ళారనుకోండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, ఇదిగో భార్య దొరికిన వానికి మేలు దొరుకును, మేలు కలిగను. మరొక మాట మనం చూస్తానండి, సామెతల గ్రంథంలో నేను ప్రియులారా మనొక మాట మనం చూద్దాం. 31వ అధ్యాయం మనం చూస్తే సామెతల గ్రంథము 31:10 మనం చూద్దామండి. సామెతల గ్రంథము 31:10 మనం చూస్తే కనుక చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. పిల్లలు, గుణవంతుడైనటువంటి భర్త కానీ, గుణవతి అయినటువంటి భార్య కానీ, అంటే క్యారెక్టర్ మంచిగా వాళ్ళండి, మంచి ఉద్యోగం, మంచి ఇవి కాదు, మంచి వ్యక్తిత్వం. మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు 100 కోట్లు సంపాదించిన అలాగే చూసుకుంటారు, 100 రూపాయలు సంపాదించిన అలాగే చూసుకుంటారు, 100 రోగాలున్న అలాగే చూసుకుంటారు, 100 కీడులు జరిగినా అలాగే చూసుకుంటారు. కానీ ఎవరైతే డబ్బుల మీద ఆధారపడతారో వాళ్ళు మాత్రం ప్రియులారా డబ్బు ఉన్నంత వరకే మంచిగా ఉంటారు, తర్వాత వాళ్ళ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. కనుక దేవుని పని చేసే అవసరత, ఆ బాధ్యత మన మీదకి వచ్చినప్పుడు దాని నుంచి తొలగిపోకుండా మనం కనుక ఆయన కాడి మోసే వాళ్ళగా మనం ఉంటే కనుక, అది ఏ వయసులోనైనా కానీ ఆ వయసును బట్టి, ఆ వయసులో మీకు జరగవలసినటువంటి మేలును బట్టి, జరగబోయే ప్రతి ఒక్క మేలు కూడా ఆయన దాచక మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మనం ఆయన పని చేసే వాళ్ళగా ఉన్నామా, ఆయన పని తప్పించుకుని తిరిగే వాళ్ళగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి, ప్రార్థన చేసుకుందండి. ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేశారు. అందును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకున్నాను తండ్రి. మీ ప్రేమలో బలపరచండి, మీ కృపలో మా తండ్రి ఇంకా గొప్పగా మా తండ్రి నిలబెట్టండి తండ్రి. ఈ యొక్క మాటలు ఎవరైతే వింటున్నారో తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, విన్న ప్రతి ఒక్క మాట తండ్రి హృదయంలో మా తండ్రి ఉన్నట్లుగా, హృదయం అనే పలక మీద తండ్రి నాటబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఈ యొక్క పరిచర్యలో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి. ఈ వీడియోస్ ప్రభా, ఈ డైలీ డివోషన్ వీడియోస్ మాత్రమే కాకుండా తండ్రి ప్రభా, మీ యొక్క వాక్యానికి సంబంధించిన వీడియోస్ తండ్రి ఎవరైతే వింటున్నారో, షేర్ చేస్తున్నారో, సువార్త పనుల్లో మా తండ్రి సహాకాలం నిలబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని నిలబెట్టండి, బలపరచండి తండ్రి. ఈ పరిచర్యని ఇంకా గొప్పగా మా తండ్రి ఆశీర్వదించండి దేవా. ప్రతిదీ కూడా మీ యొక్క చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ ప్రభా, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.